వెల్కమ్ టు శివగౌరి బొటెక్. ఈరోజు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ను మడతలు మన వైపుకు చివర్లు అనేటివి మనకు ఆపోజిట్గా వేసుకొని మనము కటింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. అయితే మొదటగా ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి చివర్లు అనేటివి క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ సమానంగా ఉండే విధంగా చూసుకొని ఒక లైన్ అనేది వేసుకొని మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసి సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్, బ్లౌజ్ యొక్క లెంత్ 15 ఇంచులు, అంటే కింద 1/2 ఇంచు కుట్లలకు వేసేసుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని మళ్ళీ 1/2 ఇంచు కుట్లలకు పోను 15 ఇంచులకు మార్జిన్ అయితే వేసుకోవాలి. అటు 1/2 ఇంచు కలుపుకుంటే 16 ఇంచులకు మార్జిన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు, 6 ఇంచులు షోల్డర్, 12 ఇంచులు, 6 ఇంచులకు ఒక మార్కు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనము 16 ఇంచులు లెంత్, ఈ 16 ఇంచుల లెంత్ దగ్గర ఒక షోల్డర్ మెజర్మెంట్ వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు, 6 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా బాడీ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచులు అంటే నెక్ డిప్ 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు అంటే బ్రాడ్ నెక్, అందుకని చెప్పేసి మనము ఈ యొక్క బాడీ లూజ్లో ఎక్కువ అనేది మనం ఏమీ యాడ్ చేసుకోవద్దు. 6 ఇంచులు, ఇదే విధంగా 6 ఇంచులకు ఇంకొక మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకొని ఈ 2 లైన్లను కలుపుతూ మనం ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత షోల్డర్ 6 ఇంచులు కాబట్టి ఇక్కడ 6 ఇంచులకు మనం అడ్డంగా ఒక మార్క్ అనేది వేసుకుంటే చంక డౌన్ అనేది వస్తుంది. అదేవిధంగా నెక్ వచ్చి బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచులు, ఇక్కడ మనము 11 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము అడ్డంగా ఒక గీత అనేది గీసుకోవాలి. ఇక్కడ మనం 2.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకొని మనం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము బాడీ లూజ్ వచ్చేసి 40 ఇంచులు, 40ని 4 భాగాలు చేస్తే 10 ఇంచులు, ఇక్కడ 10 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. మనకు నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు వచ్చేసింది. 36 ఇంచులు అంటే 9 ఇంచులు, 9 ఇంచులకు ఒక మార్క్ వేసుకుంటే మనకు 36 ఇంచులు వస్తుంది. 1 ఇంచు వెనక భాగానికి ప్లేట్లకు 1 ఇంచు కలిపితే 10, ఇక్కడ 10 ఇంచులు, ఇక్కడ 10 ఇంచులు అనేది వచ్చేసింది. దీన్ని ఈ విధంగా సమానంగా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది చంకకు షేప్ తీయడం కోసం మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్ల కోసానికి ఎక్స్ట్రా 2 ఇంచుల మార్జిన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. నేనైతే 2 ఇంచులు పెట్టుకుంటున్నాను, మీ ఇష్టం 1 ఇంచు, 1.5 ఇంచు మనం కుట్టే వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇంచున్నర అయితే పెడతారు, కొంచెం నేనైతే 2 ఇంచులు మార్జిన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనకు చంక డౌన్ వచ్చేసి 20 ఇంచులు వచ్చేసింది. ఇది ఆర్మోల్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు. ఆర్మోల్ లూజ్ 20 ఇంచులు అంటే మనకు 10 ఇంచులు రావాలి. చంక డౌన్ అంటే ఇక్కడ అంతా రావడం లేదు, 9 ఇంచులు వస్తుంది. అంటే మనకు చంక డౌన్ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకొని
ఇక్కడ 1 ఇంచు మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మనం షేప్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కొలుచుకుందాం. ఇప్పుడు మనకు 20 ఇంచులు అయితే వస్తుంది. పైన కుట్లలో కొంచెం పోతుంది కదా, ఇక్కడ తీసేసి ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకు కరెక్ట్గా 10 ఇంచులు, ఫ్రంట్ 10 బ్యాక్ 10 మొత్తం కలిపి 20 ఇంచులు మనకు చంక లూజ్ అనేది సరిపోతుంది. ఇది మనకు అవసరం లేదు. వెనుక సిగు ఇక్కడ నెక్ మనం కొంచెం హెవీగా ఉంది బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం నెక్ దగ్గర 2.5 ఇంచులు పెట్టుకున్నాం. ఇక్కడ 3 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, దీనికన్నా ఇంకొక 1/2 ఇంచు పెంచుకుంటే 3 ఇంచులు వస్తుంది. ఇక్కడ 3 ఇంచుల నుంచి ఇక్కడ 2.5 ఇంచులకు క్రాస్ లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నెక్ అనేది ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుంటే నెక్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు 10 ఇంచులు, ఇక్కడ సగానికి మధ్యన వెనక ప్లేట్ల కోసం డాట్ కోసం ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకొని ఇక్కడ 5 ఇంచుల పొడవుకు నేను డాట్స్కి అయితే మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనకు బ్యాక్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు, చెస్ట్ లూజ్ 40 ఇంచులు, నడుము లూజు 36 ఇంచులు. చెస్ట్ లూజ్ 40, నడుము లూజు 36, షోల్డర్ 12, ఆర్మోల్ 20, మనకు నెక్ వచ్చేసి 11 ఇంచులు. ఈ విధంగా మనం బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ లెంత్ 5 ఇంచులు, ఇది 1/2 ఇంచు వెడల్పు. ఈ విధంగా మార్క్ వేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం. మొదటగా వెనుక భాగాన్ని ఇక్కడ మనం ప్లేట్ల కోసానికి చిన్న డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం నెక్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సమానంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి. ఎక్కడైనా సరే చివర్లు అనేటివి మనకు సమానంగా ఉండే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఈ బ్లౌజ్ పీసెస్కు హ్యాండ్స్ అయితే బార్డర్ అయితే ఉంది, అందుకని చెప్పేసి హెమ్మింగ్ లేకుండా 10.5 1/2 ఇంచ్ కింద కుట్లకు 10.5 ఇంచుల దగ్గర ఇంకొక మార్జిన్ వేసేసుకొని ఇక్కడ కూడా కుట్లకు ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాం. టోటల్ 11.5. ఇక్కడ కూడా 11.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని మనకు 8-20 ఉంది ఆర్మోల్ లూజ్ కాబట్టి 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి. చంక లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనము చంక డౌన్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకుంటే టైట్ అవుతుంది బ్లౌజు. మనకు ఇక్కడ నుంచి 20 ఇంచులకు మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని 20 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కింద 12.5 అంటే 6.5 పావుదక్క 7 ఇంచులు, ఇక్కడ పావుదక్క 7 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుంచి ఈ యొక్క హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఒక మార్జిన్ అనేది వేసుకోవాలి. మనము బాడీకి 2 ఇంచులు మార్జిన్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 ఇంచుల మార్జిన్ వచ్చే విధంగా చూసుకొని మార్క్ పెట్టేసుకొని ఈ 2 లైన్లను కూడా మనము మార్జిన్ లైన్లను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న స్ట్రైట్ లైన్ అనేది వేసుకొని 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ యొక్క చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్కు ఈ యొక్క 1 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ నుంచి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్స్ సెంటర్ నుంచి 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అక్కడికి చూసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు
పైకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం లైన్ అనేది కలుపుకొని ఈ విధంగా మనకు ఇది వెనక భాగము, ఈ లోతు తీసేది ఫ్రంట్ భాగం అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్లు. అయితే నేను ఇక్కడ మార్క్ మాత్రమే వేస్తున్నాను, ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఓన్లీ ఈ యొక్క హ్యాండ్స్ యొక్క వెనుక భాగాన్ని మాత్రమే కటింగ్ అనేది చేస్తున్నాను. జాయింట్లు వేసిన తర్వాత నేను ఇక్కడ లోతు భాగాన్ని తీసుకుంటాను. మనకు కుట్టేటప్పుడు డిస్టర్బ్ కాకుండా జాయింట్లు వేసినప్పుడు ఇక్కడ పైన కింద ఒక డాట్ అనేది పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది కదిలినా కానీ మనకు చూసుకోవడానికి సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. దీనికి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ భాగము కట్ చేసుకోవడానికి మనకు క్లాత్ అనేది ఏ వైపు నుంచి వస్తుంది అనేది చూసుకోవాలి. ఈ విధంగా ఇటు నుంచి వేస్తే అయితే రావడం లేదు, అందుకే ఫ్యాబ్రిక్ అనేది తిప్పేసుకొని నేను ఈ విధంగా ఇట్లా తిప్పుకొని ఇక్కడ మనకు నెక్ వైపు ఒక హాఫ్ ఇంచి కుట్లలోకి ఉండే విధంగా చూసుకొని క్లాత్ అయితే సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం సేమ్ ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం వేసుకొని ఈ షోల్డర్స్ దగ్గర ఈ చంక భాగము ఈ సైడ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా మార్క్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు మనకు 8 ఇంచులు, 8 ఇంచులకు మనం ఒక మార్క్ అనేది వేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వైపు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నెక్ అయితే షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్కు ఈ నెక్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ వేస్తూ కొంచెం క్రాస్గా కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది తీసేయాలి. ఈ విధంగా మనమైతే మార్క్ అయితే వేసుకున్నాం. మామూలుగా బక్కగా ఉన్న వాళ్ళకు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ యొక్క బ్యాక్ మీద 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టేసి మార్క్ పెట్టేసి మనం కటింగ్ అనేది చేస్తే బ్లౌజ్ అనేది సరిపోతుంది. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.5, అంటే ఇక్కడ మనకు షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచ్ కుట్లలకు పోతుంది కదా, దాన్ని చూసుకొని 11.5 చెస్ట్ పాయింట్ 11.5కి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 12 ఇంచులకు ఒక మార్క్ అనేది నేను ఇక్కడ వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ డౌన్ 15.5 అంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలుపుకుంటే పైన కుట్ల దగ్గర హాఫ్ ఇంచు జాయింట్లకు పోతుంది, కింద కూడా హాఫ్ ఇంచు జాయింట్లకు పోతుంది. కాబట్టి 15.5కు 1 ఇంచ్ కలుపుకుంటే 16.5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు ఇది చెస్ట్ పాయింట్, ఇది చెస్ట్ డౌన్, దీన్ని బట్టి మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ వచ్చేసి 8 ఇంచులు, అంటే ఇక్కడ మనం కుట్లలో వదిలిపెట్టుకున్నాం కదా, దీన్ని వదిలిపెట్టేసి 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇది మనకు చెస్ట్ ప్లేట్ అనేది వేసే దగ్గర వస్తుంది. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నార్మల్గా బ్లౌజ్కు 4 ఇంచులు
ఈ యొక్క షేప్ బెల్ట్ కోసం 3 ఇంచులు 4 ఇంచులు ఇక్కడ నెక్ వైపు 3 ఇంచులు కింది వైపుకి పెట్టేసి ఒక మార్క్ అనేది వేసుకొని మామూలుగా షేప్ బెల్ట్ అయితే మనం కటింగ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఆ విధంగా కట్ చేస్తే సరిపోదు అన్నట్లు. మనకి ఇక్కడ 4 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా 4 ఇంచులకు మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ షేప్ ముక్క పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మన యొక్క చెస్ట్ డౌన్ దగ్గరికి ఈ విధంగా లైన్ అయితే కలుపుకోవాలి. నార్మల్గా అయితే ఈ విధంగా షేప్ ముక్క ఈ విధంగా వస్తుంది. మామూలుగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం తీసే షేప్ ముక్క అనేది ఈ విధంగా వస్తుంది, అంటే ఈ విధంగా ఇట్లా వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి, మార్క్ అనేది వేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ షేప్ ముక్క ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 4 ఇంచులు ఇక్కడ 3 ఇంచులు ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్తో మనం ఇక్కడ షేప్ ముక్క అయితే తీసేసుకోవచ్చు. ఇంకా మనకు 36 ఇంచులు నడుము లూజు అంటే మనం ఇక్కడ 3 ఇంచుల ప్లేట్ అయితే పడుతుంది. ఇక్కడ 36 ఇంచులు చెస్ట్ నడుము 40 ఇంచులు కాబట్టి 36 ఇంచులు 2.5 ఇంచులు నుంచి 3 ఇంచుల వరకు మనకు ప్లేట్ అయితే పడుతుంది. ఇక్కడ 3.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని ఇక్కడ నుంచి మనం 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని మనకు ఎంతవరకు వస్తుంది 3.5 అంటే మనకు కావాల్సింది 9 ఇంచులు. 3.5 ఇంచులు మనం 9 వచ్చే వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం 2 ఇంచుల మార్జిన్ వచ్చే విధంగా చూసుకొని క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కటింగ్ చేసిన అదే విధంగా అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్న జాయింట్లు పడుతుంది కదా. అయితే మనం ఇక్కడ బ్యాక్ మార్జిన్తో పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ మనకు ఫ్రంట్ అనేది 36 ఇంచులు మనకు నడుము లూజ్ ఉంది. నడుము లూజ్ ఉన్నప్పుడు ఈడ 1 ఇంచు ప్లేట్లకు పోతే మనకు సరిపోతుంది. దీనికన్నా మనం ఇంకా ఇప్పుడు ఈ కుట్లలకు 2 ఇంచులు, దీనికన్నా మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకొని క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంచున్నర ప్లేట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ ప్లేట్లకు తీసుకున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ మనకు ఫ్రంట్ ప్లేట్లకు కలుస్తుంది. ఇది కుట్లలకు యథావిధంగా కలుస్తుంది. మనకు ప్లేట్ కోసం ఇంకొక 2 ఇంచులు కలుపుకుంటే ఇక్కడ 1.5 ఇంచు ప్లేట్ అనేది చెస్ట్ ప్లేట్ అనేది వస్తుంది. ఈ విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ విధంగా మార్క్ అయితే వేసాను. ఇది చెస్ట్ పాయింట్, ఇది చెస్ట్ డౌన్ కలుపుతూ మనం మామూలుగా 3 ఇంచులు నార్మల్గా బ్లౌజ్కు మనము ఇక్కడ వస్తుంది ప్లేట్. ఇక్కడ చెస్ట్ హెవీగా ఉన్నందుకు ఇక్కడ మనకు ఇంతవరకు దిగింది. దీన్ని కలుపుతూ ఈ ఎండింగ్ వరకు వచ్చే వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇక్కడ వెనుక భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకొని మనం మార్జిన్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మార్జిన్కి ఎంత ఉన్నా అంత పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు 2 ఇంచులకు మార్కింగ్ అయితే తీసుకొని ఈ విధంగా మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ తీసుకొని
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వేసుకున్న లైన్ 8 ఇంచులకు వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 8 ఇంచులకు చూసుకొని ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఒక 1/2 ఇంచ్ పైకి క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకు ఫ్రంట్ భాగం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా డాట్స్ కోసం ఫ్రంట్ ఇక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ తీసేసినామనుకో ఇది అనేది ఈ యొక్క లెంత్ అనేది మనకు హుక్స్ పట్టి అనేది కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది. ఇది ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి. అయితే ఈ లోతు భాగాన్ని ఇక్కడ నుంచి షోల్డర్స్ నుంచి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇవి మనకు జాయింట్ పీసులు. ఇది వెనక భాగం. ఇప్పుడు ఈ యొక్క వెనక భాగాన్ని కూడా మనం ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ యొక్క బ్యాక్ ప్లేట్ల నుంచి ఇక్కడికి చివర్లకు సైడ్ కుట్ల దగ్గరికి క్రాస్గా మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది తీసేయాలి. ఈ విధంగా తీసేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. దీనికి జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ ముక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ మనకు క్లాత్ కొంచెం తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ 2 జాయింట్లు అయితే వస్తుంది హ్యాండ్స్కు. ఈ విధంగా చూసేసుకొని కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక జాయింట్ అనేది వస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఒక జాయింట్ అనేది పడుతుంది. దీనికి కూడా క్లాత్ అనేది మనం సర్వ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే హ్యాండ్స్కి అయితే జాయింట్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన హ్యాండ్స్కి కావాల్సిన జాయింట్ పీసెస్ అయితే వచ్చేసినాయి. దీన్ని అందులోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ ముక్క అనేది కటింగ్ చేసుకోవాలి. మనకు నడుము లూజు 36 ఇంచులు అంటే 9 ఇంచులు 2 ఇంచులు కుట్లలకు అంటే 11 ఇంచులు 12 ఇంచుల వరకు మనం షేప్ ముక్క అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఎన్ని ఇంచులు వస్తుంది మనకు 11 ఇంచులు వస్తుంది. దీని మీద మనకి ఎంత వెడల్పు అనేది పొడుగు అనేది రాసుకుంటే కుట్టేటప్పుడు జాయింట్లు వేసిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పెట్టుకొని మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాము. మొదటగా ఈ యొక్క హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను, క్లాత్ సమానంగా చూసుకొని. తర్వాత వెనుక భాగము ముందు భాగము అన్నీ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనకు చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ భాగానికి జాయింట్లు వేశాను. కొత్తగా నేర్చుకునే వారైతే పేపర్తో కటింగ్ చేసుకొని ఫ్రంట్ భాగాన్ని తర్వాత క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అనేది చేసుకోవచ్చు. షేప్ ముక్కను కూడా అదేవిధంగా పేపర్తో కటింగ్ చేసుకొని చేసుకోవచ్చు. క్లాత్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బ్లౌజ్లో ఉన్న అన్ని ముక్కలను మనం కటింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లైనింగ్ మెయిన్ క్లాత్ నేను అక్కడ నాకు మెజర్స్ తెలుసు కాబట్టి దాని ప్రకారంగా నేను క్లాత్ అయితే పెట్టేసి షేప్ ముక్కలు కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. నా వీడియో గిన్నె నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.